ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ అండ్ ఎక్విప్మెంట్ స్టేటస్ చూస్తే ఏవియేషన్ రెగ్యులేషన్స్ ప్రకారం ఎయిర్ క్రాఫ్ట్ కి కొన్ని చెక్స్ చాలా ఫ్రీక్వెంట్ గా చేయాల్సి ఉంటుంది. లైక్ ఫ్లైట్ ని నెక్స్ట్ షెడ్యూల్ కి రెడీ చేసే టైంలో ఈ చెక్స్ చేస్తారు. ఏవియేషన్ టెర్మినాలజీలో చెప్పాలంటే L1-1, L1-2 అని చెప్పొచ్చు. ఇందులో ప్రధానంగా చెప్పాలంటే ఏవియన్సిస్, హైడ్రోలసిస్, ఇంజిన్స్, ఎయిర్ ఫ్రేమ్ అండ్ క్యాబిన్ కి సంబంధించిన ఇన్స్పెక్షన్ ఉంటుంది. వీటిని సర్వీసింగ్ చేయడం లేదంటే కంప్లీట్ గా రీప్లేస్ చేయడం ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. ఈ చెక్స్ లాస్ట్ ఎప్పుడు చేశారంటే టోటల్ ఫ్లైట్ జర్నీ 38,504 అవర్స్ ఉన్నప్పుడు, టోటల్ 7,255 ఫ్లైట్ సైకిల్స్ ఉన్నప్పుడు. ఇక్కడ ఫ్లైట్ సైకిల్ అంటే 1 టేక్ ఆఫ్ 1 ల్యాండింగ్. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో టేక్ ఆఫ్ అవుతుంది, ఢిల్లీలో ల్యాండ్ అవుతుంది, అది ఒక సైకిల్. నెక్స్ట్ మేజర్ మెయింటెనెన్స్ డ్యూ వచ్చేసి డిసెంబర్లో ఉంది. ఏవియేషన్ ప్రాస్పెక్టివ్లో చెప్పాలంటే దీన్ని డీ చెక్ అంటారు. ఈ చెక్ చాలా క్రూషియల్, మోస్ట్ ఇంపార్టెంట్ టూ. రఫ్గా ఇది 6 to 10 years ఒకసారి చేస్తారు. లెఫ్ట్ అండ్ రైట్ ఇంజిన్స్ కూడా చాలా రీసెంట్గా చేంజ్ చేస్తున్నారు. నిజానికి ఫ్లైట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ ఏవియేషన్ రెగ్యులేటరీ ప్రకారం అవి క్రిటికల్ కాదు, వాటిని డిఫర్ చేయొచ్చు.